పెళ్లి ఊరేగింపుకు వెళ్ళొస్తామని ఉగ్రవాదుల చేతిలో శవాలై తేలారు. ముగ్గురు పెళ్లి ఊరేగింపుకు వెళ్ళారు. 3 రోజులు అయ్యాక నిర్జీవంగా ఇంటికి తిరిగి వచ్చారు. ఇది ఉగ్రవాదుల పనేనా లేక అడవిలో తప్పిపోయి చనిపోయారా? ఉగ్రవాద ప్రభావిత ప్రాంతం అది. ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి శవాలుగా ఇంటికి తరలించారా? పెళ్లి వేడుక కోసం వెళ్లి మిస్ అయిన ముగ్గురు వ్యక్తులు 3 రోజుల తరువాత శవాలుగా మారడం జమ్మూ కాశ్మీర్లో తీవ్ర కలకలం రేపింది. 3 రోజుల క్రితం జాడ తెలియకుండా పోయిన ముగ్గురు కశ్మీర్ యువకులు శవాలై తేలారు. భద్రతా బలగాలు తీవ్ర గాలింపు చర్యలతో 3 రోజుల తరువాత ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. కథువా జిల్లా బిల్లావార్ పర్వత ప్రాంతం దగ్గర మృతదేహాలను గుర్తించారు. మరణించిన వారిని మర్హూన్ నివాసితులు వరుణ్ సింగ్, యోగేష్ సింగ్, దర్శన్ సింగ్ గా గుర్తించారు. పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు వెళ్లిన ఈ ముగ్గురు యువకులు ప్రమాదానికి గురై మరణించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ నెల మార్చి 5న వివాహ వేడుకకు హాజరయ్యేందుకు కథువా నుంచి బయలుదేరారు. మర్ఖూన్ నుండి సురాగ్కు వివాహ ఊరేగింపులో పాల్గొనేందుకు వెళ్లిన అనంతరం వారి ఆచూకీ తెలియకుండా పోయింది. అయితే వీరిలో ఒకరు తాము కొండ ప్రాంతంలో దారి తప్పామంటూ కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను సంప్రదించారు. మార్చి 6న మల్హార్ పోలీస్ స్టేషన్లో పోలీసులకు ముగ్గురు తప్పిపోయినట్లు ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు. మిస్సింగ్ కేసులు నమోదు చేసిన పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టింది. డీజీఐ అధికారితో సహా 2 సీనియర్ అధికారులు సైతం గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే కథువా జిల్లా బిల్లావార్ పర్వత ప్రాంతంలో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. అయితే ఉగ్రవాద ప్రభావిత ప్రాంతం కావడంతో టెర్రరిస్టులు కిడ్నాప్ చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ దీనిని పోలీసులు ధృవీకరించలేదు. ఈ క్రమంలో పోలీసు గాలింపు చర్యలతో మృతదేహాలు లభ్యం కాగా ప్రమాదం కారణంగానే మరణించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం తర్వాత పూర్తి వివరాలు వెల్లడవుతాయని జమ్మూ కాశ్మీర్ అధికారులు తెలిపారు. అయితే వారి మరణానికి కారణాన్ని నిర్ధారించడానికి పోస్టుమార్టం కోసం వైద్యుల బోర్డును ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ ఘటనకు ఒక ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించింది. కానీ పోలీసులు ఆ సంబంధాన్ని నిర్ధారించలేదు. పూర్తి దర్యాప్తు తర్వాతనే వివరాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.